Welcome learners. This is the fourth lecture on PG entrance guidance for MSc Statistics examination. మనము ఇప్పటివరకే 60 ప్రశ్నల దాకా చూసాము. ఫస్ట్ సెషన్లో ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ సెషన్లో సెకండ్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ సెషన్లో సి సెక్షన్లో మొత్తం 40 క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ 40 క్వశ్చన్లు చూసేద్దాం. ఇది క్వశ్చన్ పేపరు. దీంట్లో ది టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2 ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ 5 యూనిట్స్ ఈజ్ 10, 5, 15, 12 ఇచ్చారు. ఇది మనకు ఇక్కడ చేశాను చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2 ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ 5 యూనిట్స్ ఈజ్ 5C2. That is equal to 5 factorial by 2 factorial into 5 minus 2 factorial. 5 into 4 by 2 into 1, 20 by 2 is equal to 10. కాబట్టి 10 ఆన్సరు. కాబట్టి మనము NCR వేస్లో మనము శాంపుల్స్ డ్రా చేయొచ్చు. 10 ఆన్సర్. ఇక్కడ మనము వితౌట్ రీప్లేస్మెంట్ విత్ రీప్లేస్మెంట్ అని రెండు ఉన్నాయి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో. మనకు అదే విత్ రీప్లేస్మెంట్ అయితే మనకి ఇక్కడ ఆల్ పాసిబుల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2 ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ 5 యూనిట్స్ అన్నారు కదా, 5 పవర్ 2 వస్తుంది అనమాట. క్యాపిటల్ N పవర్ 2 ఇది. అప్పుడు 25 అవుతుంది. ఇక్కడ 25 ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ విత్ రీప్లేస్మెంటా వితౌట్ రీప్లేస్మెంటా ఏది ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి మనము ఇక్కడ ఉండే ఆప్షన్స్లో 10 కానీ 25 కానీ అవ్వచ్చు. కాబట్టి మనకి ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 అనేది కరెక్ట్ ఆన్సర్. ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎస్టిమేటింగ్ వేరియన్సెస్ ఫర్ శాంపుల్ సైజ్ డిటర్మినేషన్. ఇది వాళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం క్లారిటీగా అడిగి ఉండాల్సింది. ఈ శాంపుల్ సైజ్ డిటర్మినేషన్ అనేది మనకు మామూలుగానే శాంపుల్ సైజ్ డిటర్మినేషన్ స్మాల్ n అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని డిటర్మిన్ చేయాలి. అటువంటి పద్ధతులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు వాళ్ళు. 5, 4, 2, 3 ఇచ్చారు. దీనికోసం నేను ఒకటి తయారు చేశాను. మీరు ఇది చూడండి. శాంప్లింగ్ టెక్నిక్స్ మనకు ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్ అని ఉన్నాయి. ఈ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్ అంటే జడ్జిమెంట్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్ ఇట్లా రకరకాలుగా వస్తాయి. మిక్స్డ్ శాంప్లింగ్ టెక్నిక్స్లో ఈ ర్యాండమ్ శాంప్లింగ్, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్ రెండు కూడా వస్తూ ఉంటాయి. మన ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్ని అదే దీన్ని ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్ అంటారు. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అదే వీటిల్లో ప్రాబబిలిటీ అనేది ఉండదు. జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. కోటా అంటే కోటా బేస్ చేసుకొని మనం శాంపుల్ అనేది సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అని 3 ఉన్నాయి. ఇక్కడ వీటిల్లో కూడా శాంపుల్ సైజ్ డిటర్మినేషన్ అనేది రాదు. ఇక్కడ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్లో ప్రపోర్షనల్ అలొకేషన్, ఆప్టిమమ్ అలొకేషన్ అని ఇవి అలొకేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ అనమాట. ఇది ఇక్కడ 2 వస్తుంది. కానీ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్లో మనము ఈక్వల్ అలొకేషన్ చేయొచ్చు. ఆ స్ట్రాటమ్కి శాంపుల్ సైజు ఈక్వల్గా అలొకేట్ చేయొచ్చు అనమాట. పాపులేషన్ స్ట్రాటమ్ నుంచి శాంపుల్ స్ట్రాటమ్కి శాంపుల్ సైజు ఈక్వల్గా అలొకేషన్ చేయొచ్చు, ప్రపోర్షనల్గా అలొకేషన్ చేయొచ్చు. అంటే పాపులేషన్ సైజుని బట్టి శాంపుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టిమమ్ అలొకేషన్లో మళ్ళీ 3 కేసెస్ వస్తాయి. అక్కడ ఏ స్ట్రాటమ్కి అయితే వేరియన్స్ తక్కువ ఉందో, తర్వాత ఏ శాంపుల్ సెలెక్ట్ చేయాలంటే కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుందో, కాస్ట్ మినిమైజేషన్ ఇచ్చేటప్పుడు మనకేంటంటే ఒక కాస్ట్ ఇచ్చేసి మీరు ఈ కాస్ట్ లోపలే మొత్తం అంతా నాకు శాంపుల్ సెలెక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చేయమంటారు. అక్కడ ప్రీఫిక్స్డ్ టోటల్ కాస్ట్లో నుంచి మనం ఎంత ఆప్టిమమ్గా వచ్చేట్టుగా శాంపుల్ సైజుని డిసైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3 పెట్టాలా, లేదంటే ప్రపోర్షనల్ అలొకేషన్, ఆప్టిమమ్ అలొకేషన్ 2 పెట్టాలి. ఎందుకైనా మంచిది మీరు 3 అనేది పెట్టుకోండి. అదే ఆన్సర్గా తీసుకుందాం మనం ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి 3 అనేది ఆన్సర్గా పెట్టేద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ శాంపుల్ ఎస్టిమేట్ అండ్ పాపులేషన్ పారామీటర్ ఈజ్ నోన్ యాజ్. మనం జనరల్గా స్టాటిస్టిక్స్లో ఏం జరుగుతుంది, పాపులేషన్ అనేది పెద్దదిగా ఉంటుంది. పాపులేషన్ సర్వే చేయాలంటే ఎక్కువ కష్టం అవుతుంది, టైం టేకింగ్, కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం శాంపుల్ అనేది వెళ్తాము. మనము నిజమైన వాల్యూకి ఎస్టిమేట్కి ఉండే డిఫరెన్స్ని ఎర్రర్ అంటారు. ఇక్కడ ఫార్ములా ఎర్రరు, నాన్ శాంప్లింగ్ ఎర్రరు, శాంప్లింగ్ ఎర్రరు, హ్యూమన్ ఎర్రర్ అన్నారు.
శాంపుల్ ఇన్వాల్వ్ అయితే జరిగేటివి శాంప్లింగ్ ఎర్రర్స్. కంప్లీట్ ఎన్యూమరేషన్లో నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, శాంప్లింగ్ ఎర్రర్స్ రెండు ఉంటాయి. కానీ శాంప్లింగ్లో నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేటివి ఉండవు. కాబట్టి శాంప్లింగ్ ఎర్రర్ మనం ఆప్షన్గా తీసుకుందాం. ఇఫ్ ఎక్స్ ఇజ్ ఏ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అన్నారు. ఇది చూడండి, స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్కి మీన్ జీరోగా తీసుకుంటాము. మీన్ జీరోగా తీసుకొని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అన్నారు. ఇది ఆలోచిద్దాము. తర్వాత ది ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ సైజ్ ఎన్. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ సింపుల్ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ ఎన్ అన్నారు. మనము టోటల్ పాపులేషన్ సైజు క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అనేది పాపులేషన్ సైజ్ ఉంటుంది. సైజ్ ఎన్ ఉండే శాంపుల్ డ్రా చేయాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్. టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ క్యాపిటల్ ఎన్. మనం డ్రా చేయాల్సిన శాంపుల్స్ ఫేవరబుల్ స్మాల్ ఎన్. కాబట్టి స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ అనేది ఆన్సర్. అదే మనము 1 యూనిట్ అన్నారనుకోండి, 1/n. ఇది ఆన్సర్గా తీసుకుంటాం. ఇక్కడ ఇవి రెండు కూడా ఆన్సర్స్ కావు, కాబట్టి వీటిని ఆన్సర్గా మనం సెలెక్ట్ చేయలేదు. In a sample survey, the houses having numbers 50, 60, 70, 80. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఉన్నాయి. వీటి మధ్య ఇంటర్వల్ ఈక్వల్గా ఉంది. 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఆర్ సెలెక్టెడ్ ది శాంపుల్ టెక్నిక్ అడాప్టెడ్ వాజ్. ఇక్కడ చూడండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అన్నారు, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు, స్ట్రాటిఫైడ్ అన్నారు. ఏది మీరు చెప్పండి? సిస్టమేటిక్గా ఉంది కాబట్టి, ఇంటర్వల్స్గా ఉంది కాబట్టి ఇది సిస్టమేటిక్ శాంప్లింగ్. ఇన్ ది యూజువల్ నొటేషన్ దిస్ ఈజ్ ట్రూ అన్నారు. మనకు ర్యాండమ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ఉన్నాయి. దీనికి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్కి వేరియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది విత్ రీప్లేస్మెంట్లో, వితౌట్ రీప్లేస్మెంట్లో వేరియన్స్ తక్కువ ఉంటుంది. అలా దీనికన్నా కూడా స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఆప్టిమమ్ అలొకేషన్కి వేరియన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రపోర్షనల్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆప్టిమమ్ అలొకేషన్. ఇంకొకటి కూడా మనకుంది, వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్ ఆఫ్ సిస్టమాటిక్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది కూడా మీకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనకి ఇదైతే స్టాండర్డ్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇదే మనకు ఆన్సర్. Simple random sample can be drawn with the help of natural numbers, complex numbers, whole numbers, random numbers. మనకు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ సెలెక్ట్ చేసుకునేదానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. లాటరీ మెథడ్, ర్యాండమ్ నెంబర్స్ టేబుల్ మెథడ్ అనేది ఉంది. లాటరీ మెథడ్ ఇక్కడ ఇవ్వలేదు. ర్యాండమ్ నెంబర్స్ టేబుల్ మెథడ్ మనం యూజ్ చేస్తాం. A systematic sample has the same precision as the corresponding stratified sample with 1 unit per stratum if అన్నారు. మనకు ఇది ఒకసారి మనము దీంట్లో నుంచి చూద్దాము. ఇక్కడ ఇవి చూడండి, మీకు ఇవి ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో నుంచి డైరెక్ట్గా ఇచ్చారు. ఇది హ్యూమన్ ఎర్రరు, ఫార్ములా ఎర్రరు, నాన్ శాంప్లింగ్ ఎర్రరు, శాంప్లింగ్ ఎర్రర్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనము ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ ఫాలో అయితే బాగుంటుందని. కాబట్టి ఇది ఈ బిట్ శాంప్లింగ్ ఎర్రర్ ముందు చూసేసాం మనము, అందుకని నేను ఇది పెట్టాను. తర్వాత ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ది ప్రాబబిలిటీ దట్ ఏ స్పెసిఫైడ్ యూనిట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ ఇన్ ది ఫస్ట్ డ్రా 1 బై క్యాపిటల్ ఎన్. దేనికి? ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. సెకండ్ డ్రా అయితే సెకండ్ రా 1/n-1 అవుతుంది. ఇది ఇక్కడ మనకు కావాల్సింది. ప్రాబబుల్ రో వితిన్ సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇది స్ట్రాటిఫైడ్ వితిన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, దెన్ ESY ఈ సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ లెస్ దాన్ 1. ఇది 0 అయితే ESY ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు 0 ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? 1 యూనిట్ అన్నారు. 1 యూనిట్ అన్నప్పుడు గ్రేటర్ దాన్ 0.
గ్రేటర్ దాన్ 0. ఈక్వల్ టు 0 చూడండి, ఈక్వల్ టు 0. కాబట్టి ఈక్వల్ టు 0 ఆప్షన్గా పెట్టండి. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది జాగ్రత్తగా. ఈక్వల్ టు 0 అయినప్పుడు SY ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, 1 యూనిట్. ఇది ST ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు SYS ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ర్యాండమ్ శాంప్లింగ్. ఇది మీకు ఏమైనా తప్పు చెప్పాను చూసుకోండి. మనకు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ వేరియన్స్ అనేది తక్కువ ఉంటుంది, దాని తర్వాత సిస్టమాటిక్, దాని తర్వాత ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్. An experimental design is a map, a field, a plan of experiment. Plan of experiment ఇది ఆన్సర్. ఆర్కిటెక్ట్ అన్నారు. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అనేది మనము ఇట్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. తర్వాత randomization is a process in which the treatments are allocated to the ఇక్కడ మనకు ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్కి అలొకేషన్ అనేది విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఇన్ ఏ సీక్వెన్స్ అట్ ది విల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ. ఈక్వల్ సీక్వెన్స్. ఇక్కడ మనకు ర్యాండమైజేషన్ అంటేనే మనకి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ 3 ఉన్నాయి. ఒకటేమో రిప్లికేషను, అంటే రిపిటేషన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టు కన్ఫర్మ్ ది రిజల్ట్స్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ ర్యాండమ్గా ట్రీట్మెంట్స్ ర్యాండమ్గా రిపీటెడ్గా అప్లై చేయాలి. అదే ఇక్కడ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ర్యాండమైజేషన్. మూడోది లోకల్ కంట్రోల్. ఈ ర్యాండమైజేషన్ అనేది మనం అలొకేట్ చేసేటప్పుడు విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ మనం తీసుకోవాలి. ఇది మనకు ఆన్సర్గా ఉంటుంది. రిప్లికేషన్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ట్రీట్మెంట్ అక్కర్స్, నంబర్ ఆఫ్ ప్లాట్స్, నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, నంబర్ ఆఫ్ బ్లాక్స్ అన్నారు. నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ట్రీట్మెంట్ అక్కర్స్ అనేది రిప్లికేషన్గా మనకు ఇది ఆన్సర్. ఇన్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్ డిజైన్ ఈజ్ రేర్లీ యూజ్డ్ అన్నారు. లాటిన్ స్క్వేర్ డిజైన్, ర్యాండమైజ్ బ్లాక్ డిజైన్, వీటన్నిటిలో కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ యూజ్ చేస్తారు. ఈ సిఆర్డీలో ఏమవుతుందంటే, సిఆర్డీ మనం యూజ్ చేయాలంటే అన్ని యూనిట్స్ హోమోజీనియస్గా ఉండాలి. హోమోజీనియస్ ఎన్విరాన్మెంట్ అనేది మనం అక్కడ ఇవ్వగలిగేది మనం ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్లో ఇవ్వలేము. ఇవి ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్కి మాత్రమే దీన్ని సిఆర్డీ ఇవ్వగలుగుతాము, మిగతా వాటిలో మనం ఇవ్వలేము. ఇక్కడ మీకు అది నేను వేరే దాంట్లో నుంచి తీసుకున్నాను, చూడండి. వేరే దాంట్లో నుంచి తీసుకున్నాను, ఇక్కడ లేదు, అది తర్వాత వస్తుంది, అక్కడ చూద్దాము. సిఆర్డి యొక్క డ్రాబ్యాకే అదనమాట. ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్లో సిఆర్డి అనేది రేర్గా యూజ్ చేస్తారు. ఇన్ ఏ 3x3 లాటిన్ స్క్వేర్ డిజైన్ నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ డ్యూ టు అన్నారు. దీనికోసమే ఈ టేబుల్ మనము రెడీ చేసాము. ఈ టేబుల్ రెడీ చేశాను, చూడండి టేబుల్. ఇక్కడ లాటిన్ స్క్వేర్ డిజైన్ యొక్క అనోవా టేబుల్ ఇది. రోస్ ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. 3 - 1 2, 3 - 1 2, 3 - 1 2, ఇవన్నీ కూడా 2 2 వస్తాయి. ఇక్కడ 3 - 1 2, 3 - 2 ఎన్ని అవుతుంది? 1 ఇది. కాబట్టి ఇక్కడ 2 × 1 2 అవుతాయి అనమాట. ఇవన్నీ 2లే, కాబట్టి 8 అవుతాయి. ఇది 9 స్క్వేర్ 9, ఇది 3 స్క్వేర్ అంటే 9 - 1, 9 - 1 8 ఇది. ఇవేమవుతాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 + 2 + 2, ఇవి 3 కలిపి 6 అయినాయి. మనకి ఇక్కడ 8 ఉన్నాయి, మిగతా అవి ఇక్కడ వస్తాయి అనమాట. 2 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2 అనేది ఆన్సర్. ఏ randomized బ్లాక్ డిజైన్ హ్యాస్ 1-way క్లాసిఫికేషన్, 2-way క్లాసిఫికేషన్, 3-way నో క్లాసిఫికేషన్. 1-way క్లాసిఫికేషన్ మనము సిఆర్డీలో వాడతాము, 2-way క్లాసిఫికేషన్ ఆర్బిడిలో వాడతాము, 3-way క్లాసిఫికేషన్ ఎల్ఎస్డిలో వాడతాము. కాబట్టి 2-way క్లాసిఫికేషన్ అనేది ఆన్సర్. వేరియేషన్ డ్యూ టు ఛాన్స్ కాజెస్ ఇన్ ఏ ప్రోడక్ట్ అక్కర్స్ డ్యూ టు, మనకి ఇక్కడ కాజెస్ ఆఫ్ వేరియేషన్ గురించి ఒకటి తీసుకొని వచ్చాను. కాజెస్ ఆఫ్ వేరియేషను ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇది కాజెస్ ఆఫ్ వేరియేషన్ చూడండి. అసైనబుల్ కాజెస్, ఛాన్స్ కాజెస్. మనకు ది వేరియేషన్ డ్యూ టు అసైనబుల్ కాజెస్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ కంట్రోల్డ్. వాటి మనం కంట్రోల్ చేయొచ్చు.
బట్ వేరియేషన్ డ్యూ టు ఛాన్స్ కాజెస్ కెనాట్ బి అసైన్డ్ అండ్ హెన్స్ కెనాట్ బి కంట్రోల్డ్. ఇవి న్యాచురల్గా జరిగే కాజెస్ అనమాట. ఈ అసైనబుల్ కాజెస్ అనేది మనం ఇచ్చే ట్రీట్మెంట్ వలన వచ్చే కాజెస్. ఇక్కడ వేరియేషన్ డ్యూ టు ఛాన్స్ కాజెస్ ఇన్ ది ప్రోడక్ట్ అక్కర్ డ్యూ టు ఫాల్టీ ప్రాసెసెస్. ఛాన్స్ కాజ్ అన్నారు కాబట్టి కేర్లెస్ ఆఫ్ ఆపరేటర్స్, పూర్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్, స్లైట్ వేరియేషన్ ఇన్ ది రా మెటీరియల్. ఇది వేరియేషన్ ఇన్ ది రా మెటీరియల్ వలన వచ్చేటివే మనకు ఛాన్స్ కాజెస్గా తీసుకుంటాం. మిగతా ఏవి కూడా కాదు. ఇది నేచురల్గా జరిగేట్టుగా ఉంది. దగ్గరగా ఆ వైవిధ్యం అనేది నేచురల్గా వాటిలో రా మెటీరియల్లో ఉంటుంది. కాబట్టి డి అనేది ఆప్షన్. కంట్రోల్ చార్ట్స్ కన్సిస్ట్ ఆఫ్, ఏముంటాయి కంట్రోల్ చార్ట్స్లో? సెంట్రల్ లైన్ ఉంటుంది, అప్పర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది, లోయర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది. కాబట్టి అప్పర్ లోయర్ కాదు, లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ కాదు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కాదు, 3 కంట్రోల్ లైన్స్ ఇవి ఉంటాయి మనకి. ది ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ హ్యావింగ్ పీ బార్ యాజ్ ది ప్రాసెస్ యావరేజ్ డిఫెక్టివ్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ మనకు లాట్ అనేది తయారు చేసినప్పుడు ఆ లాట్ అనేది రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, ఎవరైనా కన్జ్యూమర్స్ కొనలేదనుకోండి, మంచి వెహికల్ తయారు చేశారు కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల కన్జ్యూమర్స్ దాన్ని ఆదరించడం లేదనుకున్నారనుకోండి, అదేమవుతుంది? అది ఎవరికి రిస్క్? అది ప్రొడ్యూసర్కి రిస్క్. రిజెక్టింగ్ లాట్ అనేది ప్రొడ్యూసర్ రిస్క్. అది యాక్సెప్టింగ్ ఏ రాంగ్ లాట్ అనేది కన్జ్యూమర్కి రిస్క్. మనం ఏదైనా ముడి పదార్థము సరిగ్గా లేని వెహికల్ కానీ సరిగ్గా లేని ప్రోడక్ట్ కానీ మనము పర్చేజ్ చేసామంటే అది కన్జ్యూమర్కి రిస్క్. అది ప్రొడ్యూసర్కి గెయిన్. అది కాబట్టి ఇది ప్రొడ్యూసర్ రిస్క్ ఇది అనమాట. అదేవిధంగా when there is no defective in a lot, the OC function for P is equal to 0 is equal to, ఇక్కడ దీంట్లో నుంచి నేను తీసాను, ఏముందో చూద్దాం ఒకసారి చూడండి. బేసిక్ టెర్మినాలజీ ఇది. ప్రొడ్యూసర్ రిస్క్ ఇక్కడ ఉంది. ఏ ప్రొడ్యూసర్ is a person who produces goods for the purpose of consumption by others. Producer's risk lies in the rejecting a lot even though this is of desirable quality. క్వాలిటీ ఉంటే కూడా దాన్ని రిజెక్ట్ చేశారంటే అది ప్రొడ్యూసర్స్ రిస్క్. ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ హ్యావింగ్ 100 into P డిఫెక్టివ్, 100 into P బార్ డిఫెక్టివ్, ఇది ఆల్ఫా. ఆల్ఫా అనేది ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ ట్రూ H0. కన్జ్యూమర్స్ రిస్క్ ఇది అన్డిజైరబుల్ ప్రెసిషన్ ఉండేదాన్ని కన్జ్యూమర్ ఎవరైనా కొన్నారంటే అది కన్జ్యూమర్ రిస్క్. మనకు కావాల్సింది ఏంటి? ఓసీ ఫంక్షన్. కాబట్టి ఓసీ ఫంక్షన్లో నుంచి చూద్దాము. ఇక్కడ చూడండి, P of 0 is equal to ఇక్కడ వస్తుంది, అది 0 ఆన్సర్. P of 0 is equal to 0. P of 0 is equal to 0 పెట్టినప్పుడు ఇక్కడ 0 రావాలి. కాబట్టి L of P is equal to మనకి ఏమొస్తుంది ఆప్షన్? L of 0 is equal to 0. వీళ్ళు 1 గుర్తుపెట్టున్నారు. ఒకసారి దాంట్లో ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో చూసుకోండి. ఇఫ్ ది పర్సంటేజ్ డిఫెక్టివ్ PT ఆర్ మోర్ ఇన్ ఎ లాట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు ది కన్జ్యూమర్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ ఇది క్లియర్గా ఉంది, చూడండి ఒకసారి. క్లియర్గా ఉంది. లాట్ టాలరెన్స్ పర్సెంట్ డిఫెక్టివ్ LTPD, ఇది లాట్ టాలరెన్స్ పర్సెంట్ డిఫెక్టివ్. ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆఫ్ LTPD ఆర్ రిజెక్టబుల్ క్వాలిటీ లెవెల్ RQL అండ్ లిమిటింగ్ క్వాలిటీ లెవెల్. రెండు ఈక్వల్ అనమాట. కాబట్టి మనము ఏం ఆన్సర్ ఇవ్వాలి? లాట్ టాలరెన్స్ డిఫెక్టివ్ percentage defective or more than lot acceptable by the consumer, then it is not known as lot tolerance percentage defective rejecting quality level. ఇది కాబట్టి రెండు ఆన్సర్గా మనకు ఉంది. ఆల్టర్నేటివ్ నేమ్స్ అన్నమాట. కాబట్టి బోత్ A and B. OC curve reveals the ability of the sampling plane to distinguish between good and bad lots, good and bad sampling plans, good and bad products, bad machinery. ఇది ఆన్సర్. ఇక్కడ ఇది కూడా ఉంది, చూశాను. మీరు మన కళ్యాణి పబ్లిషర్స్ బుక్లో దీనికి కూడా ఆన్సర్ ఉంది. ఇక్కడ చూడండి, గుడ్ లాట్స్. ఓసీ కర్వ్ ఇంటర్ప్రిటేషన్, గుడ్ లాట్స్ బ్యాడ్ లాట్స్ మధ్య డిఫరెన్స్ని వాటి గురించి చర్చించేదే అది గుడ్ అండ్ బ్యాడ్ లాట్స్.
ఇన్ ఏ డబుల్ శాంప్లింగ్ ప్లాన్ ది డెసిషన్ అబౌట్ ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎ లాట్ ఈజ్, ఇది 100% అవుతుంది, విల్ నెవర్ రీచ్ కాదు, విల్ ఆల్వేస్ రీచ్. అది కూడా ఇక్కడ ఉంది, మీరు చూడండి, ఇక్కడ ఇచ్చున్నారు. ఇన్ ఏ డబుల్ శాంప్లింగ్ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ స్కీమ్ లాట్స్ ఆర్ ఇన్స్పెక్టెడ్ 100%. కాబట్టి మనకు ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో కూడా ఉంది ఇది, ఒకసారి అది కూడా చూసుకోండి. ఇక్కడ విల్ ఆల్వేస్ రీచ్. ఇక్కడ ఇన్ ఏ సీక్వెన్షియల్ ప్రాబబిలిటీ రేషియో టెస్ట్, ఇది కూడా డైరెక్ట్గా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో ఇచ్చేస్తున్నారు. ఇక ఆ కాపీ పెట్టేశాను, చూడండి. ఇదే లాంబ్డా m ≤ బీటా బై 1 మైనస్ ఆల్ఫా, బీటా బై 1 మైనస్ ఆల్ఫా, ఏ అనేది ఆన్సర్. వెన్ ది లాట్ కంటైన్స్ ఆల్ డిఫెక్టివ్స్ ది ఓసీ ఫంక్షన్ ఫర్ p ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్, ఇదేమి ఇచ్చున్నారో చూద్దాము. ఇది కూడా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో ఉంది. వెన్ ది లాట్ కంటైన్స్ ఆల్ డిఫెక్టివ్స్ ది ఓసీ ఫంక్షన్ ఫర్ p ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ L ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మీరు ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, కళ్యాణి పబ్లిషర్స్ బుక్స్ చూసారంటే మీకు చాలా వరకు బిట్స్ దాంట్లో కవర్ అవుతున్నాయి. ఫెయిల్యూర్ రేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హజార్డ్ రేట్. ఇది సీక్వెన్షియల్ ప్రాబబిలిటీ రేషియో టెస్ట్, ఇది మన ఎస్క్యూసి బుక్లో ఉంది. హజార్డ్స్ ఇక్కడ చూడండి, ఫెయిల్యూర్ మోడల్స్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు ముందు థర్డ్ లెక్చర్లోనే చెప్పాను, ఎక్కువ టఫ్గా ఏమి ఇవ్వడం లేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. డ్యూరింగ్ ది ఆపరేటింగ్ పీరియడ్ ఇది 1 మైనస్ ఫెయిల్యూర్ రేటు, అది కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు చూడండి. 1 మైనస్ లాంబ్డా ఎక్స్పెరిమెంటల్ డిస్ట్రిబ్యూషన్కి ఫెయిల్యూర్ మోడల్ అనేది హజార్డ్ మోడల్, 1 మైనస్ లాంబ్డా. డ్యూరింగ్ ది, ఇది అయిపోయింది. విచ్ ఆఫ్ ది మీన్ యూజ్డ్ ఫర్ ఆవరేజింగ్ ది ప్రైస్ రిలేటివ్ అన్నారు. ప్రైస్ రిలేటివ్స్కి మనము హార్మోనిక్ మీన్ యూజ్ చేయము, మోడ్ మీడియన్ అనేది యూజ్ చేయము, అర్థమెటిక్ మీన్ యూజ్ చేస్తాం అనమాట. సిగ్మా పిఐ బై సిగ్మా పి నాట్, అది ఆవరేజ్ ప్రైస్ రిలేటివ్స్కి అర్థమెటిక్ మీన్ యూజ్ చేస్తాం. ఇక్కడ జామెట్రిక్ మీన్ ఇచ్చి ఉంటే దాన్ని మనం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీద వీటన్నిటికన్నా కూడా అక్యురసీ మనకు కావాలనుకుంటే అర్థమెటిక్ మీన్నే యూజ్ చేస్తాం. ది నంబర్ ఆఫ్ కాంపనెంట్స్ ఇన్ ఎ టైమ్ సిరీస్, మనకి ఎన్ని కాంపనెంట్స్ ఉన్నాయి? టైమ్ సిరీస్ అనేది మనము మెయిన్గా 2 భాగాలుగా చేసుకుంటాము, రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అని. రెగ్యులర్ వేరియేషన్స్ మళ్ళా కూడా మనము లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్గా మనం చేసుకుంటాము. లాంగ్ టర్మ్ వేరియేషన్స్ మనకేమి బైఫర్కేషన్ రాదు. షార్ట్ టర్మ్ వేరియేషన్స్లో సైక్లికల్, సీజనల్ వేరియేషన్స్గా తీసుకుంటాం. కాబట్టి లాంగ్ టర్మ్ వేరియేషన్ని ట్రెండ్ అంటారు, తర్వాత సైక్లికల్ వేరియేషన్స్, తర్వాత సీజనల్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అయ్యి. కాబట్టి ఇవన్నీ కలిపి మనకు 4 అనేది కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. ఫిషర్ ఐడియల్ ఫార్ములా డస్ నాట్ సాటిస్ఫై. ఫిషర్ ఫార్ములా టైమ్ రివర్సల్, యూనిట్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, ఈ 3 సాటిస్ఫై చేస్తుంది. సర్క్యులర్ టెస్ట్ని సాటిస్ఫై చేయదు. సర్క్యులర్ టెస్ట్ అనేది టైంతో ముడిపడింది అనమాట. అది ప్రతి ప్రీవియస్ ఇయరు, కరెంట్ ఇయరు. మనం టైమ్ రివర్సల్ టెస్ట్ని సెవరల్ ఇయర్స్కి మనం కానీ కంటిన్యూ చేసామంటే దాన్నే సర్క్యులర్ టెస్ట్ అంటారు. ఓన్లీ జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబరు, కెల్లీ ఇండెక్స్ నెంబర్ మాత్రమే సర్క్యులర్ టెస్ట్ని ఫాలో అవుతాయి, దాన్ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఫిషర్ ఫార్ములా ఈ 3 మాత్రమే సాటిస్ఫై చేస్తుంది, సర్క్యులర్ని సాటిస్ఫై చేయదు. ది జనరల్ డిక్లైన్ ఇన్ సేల్స్ ఆఫ్ కాటన్ క్లోత్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్నాడు. మనకు కాటన్ క్లోత్స్ సమ్మర్లో పెరుగుతాయి, వింటర్లో మిగతా చోట్ల దాన్ని కొనరు అనమాట. కాబట్టి అది సీజన్కి సంబంధించింది. కాటన్ క్లోత్స్ ఎక్కువ కూడా మనకు సమ్మర్లో సేల్ అవుతాయి. సైక్లికల్, ఇర్రెగ్యులర్ ట్రెండ్ కాదు, సీజనల్లోనే ఇది మారిపోతూ ఉంటుంది అనమాట కాటన్ అనేది. కాబట్టి సీజనల్ వేరియేషన్కి అదొక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. సింపుల్ యావరేజ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. మనకి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్లో చెప్పాను. మనము ట్రెండ్ని మెజర్ చేసేదానికి 4 మెథడ్స్ ఉన్నాయి. అది బేసిక్ మెథడ్, గ్రాఫికల్ మెథడు, మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, మెథడ్ ఆఫ్ గ్రాఫికల్ మెథడ్ ఒకటి, తర్వాత సెమీ యావరేజెస్ మెథడ్ ఒకటి, థర్డ్ మెథడ్ మూవింగ్ యావరేజెస్, లాస్ట్ ఇది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. అవి ట్రెండ్ని మెజర్ చేసేదానికి వాడతాం. అదే సీజనల్ వేరియేషన్స్ మెజర్ చేసేదానికి సింపుల్ యావరేజెస్, రేషియో టు ట్రెండ్, రేషియో టు మూవింగ్ యావరేజెస్, లింక్ రిలేటివ్స్ మెథడ్ యూజ్ చేస్తాం. వీళ్ళు ఏం అడిగారు? సింపుల్ యావరేజ్ మెథడ్ అనేది దేని మెజర్ చేస్తుందని అడిగారు. కాబట్టి సీజనల్ వేరియేషన్ని మెజర్ చేస్తుంది. యూనిట్ టెస్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫై
బై ది ఇండెక్స్ నెంబర్. యూనిట్ టెస్ట్ అంటే యూనిట్స్ ఉంటాయన్నమాట దానికి. ఆ యూనిట్స్ ఆఫ్ కమాడిటీస్కి ఉండే యూనిట్స్, మనం లీటర్స్, కేజీస్ అట్లా అంటారు కదా, ఆ యూనిట్స్ ఈ ప్రైజ్ వాటిల్లో ఉండదు. క్వాంటిటీ ఉన్నప్పుడే, క్వాంటిటీ అటాచ్ అయినప్పుడే వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్కే యూనిట్ టెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్లో P1/P0 మాత్రమే ఉంటుంది, అక్కడ క్వాంటిటీ ఉండదు, కాబట్టి అక్కడ యూనిట్స్ ఉండవు. ఈ మూడు కూడా యూనిట్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తాయి. ఆల్ ఇండెక్స్ నెంబర్స్ సాటిస్ఫై యూనిట్ టెస్ట్, కానీ ఈ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్ యూనిట్ టెస్ట్ని సాటిస్ఫై చేయవు. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ అనే ఇది రాదు, క్వాంటిటీ అనేది యూనిట్స్లో మనము మెజర్ చేస్తూ ఉంటాం. ఇన్ చైన్ ఇండెక్స్ నెంబర్ బేస్ ఇయర్ ఈజ్, ప్రతి ఇయర్కి, కరెంట్ ఇయర్కి దాని ప్రీవియస్ ఇయరే బేస్ ఇయర్గా ఉంటే దాన్ని చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. చేంజింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. నో బేస్ ఇయర్, ఫిక్స్డ్ ఫర్ ఆల్ ఇయర్స్. ఫిక్స్డ్ ఫర్ ఆల్ ఇయర్స్ ఉండేదాన్ని ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. చేంజ్ అవుతూ ఉండేదాన్ని చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. ఏ ఆప్షన్. మోస్ట్ యూజ్డ్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములే ఆర్ వెయిటెడ్, అన్వెయిటెడ్, ఫిక్స్డ్ వెయిట్, ప్రైజ్ ఇండెక్స్. మనము ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నెంబర్స్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ కన్నా కూడా. కాబట్టి ఇది ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నెంబర్స్, ఫిక్స్డ్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్నే మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది చూడండి, పాషీ క్వాంటిటీ అన్నారు. మనం లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్కి మామూలుగా ఏ ఇండెక్స్ నెంబర్స్కైనా కూడా P1/P0 అనేది కామన్గా ఉంటుంది. P1/P0 అంటే అది ప్రైజ్ రిలేటివ్ అనమాట. ప్రైజ్ రిలేటివ్కి క్వాంటిటీ అనేది మనం క్యూ అనేది 0 పెట్టామంటే అది లాస్ట్ పేర్, 1 పెట్టామంటే పాషీ. లాస్ట్ పేరు పాషీ మనం 2 యాడ్ చేసామంటే మార్షల్ ఎడ్జ్వర్త్. లాస్ట్ పేరు పాషీకి జామెట్రిక్ మీన్ తీసామంటే దాన్ని ఫిషర్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. కాబట్టి ఇది P1 క్వాంటిటీ 1 అనమాట. కరెంట్ ఇయర్ క్వాంటిటీని వెయిట్గా తీసుకునేది పాషీ ఇండెక్స్ నెంబర్. బేస్ ఇయర్ క్వాంటిటీని వెయిట్గా తీసుకునేది లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్. పాషీ ఇండెక్స్ నెంబర్ ఇది ఆన్సర్ డి. ఇది LX+1 ఈజ్ ఈక్వల్ టు, మనం ఒకసారి ఫార్ములాస్ చూద్దాము. ఇవన్నీ కూడా LX+1 అంటే ఏముంది, ఇవన్నీ కూడా మీరు కాంపనెంట్స్ ఆఫ్ లైఫ్ టేబుల్ వాటిలో నుంచి చూసుకోవాలి. LX+1 అన్నారు. LX+1 ఏమవుతుంది, LX+1 కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇక్కడ ఈ పక్కకు పంపించాలి, దీన్ని ఈ పక్కకు పంపించాలి. కాబట్టి LX - DX అనేది LX+1కి ఫార్ములా. ఏముంది ఇక్కడ, LX+DX, ఇది ఆన్సర్. 96. వైటల్ స్టాటిస్టిక్స్ మెయిన్లీ కన్సర్న్ విత్, వైటల్ అంటేనే లైఫ్ ఉండేదని అర్థం అనమాట. లైఫ్కి సంబంధించిన ఈవెంట్స్, బర్త్స్, డెత్స్, మ్యారేజెస్, మైగ్రేషను, ఇమిగ్రేషను, వాటిని డీల్ చేసేదే వైటల్ స్టాటిస్టిక్స్ అంటూ ఉంటారు. మనకు మొత్తం ఫస్ట్ ఈవెంట్ బర్త్, లాస్ట్ ఈవెంట్ డెత్, మధ్యలో మనకు హెల్త్ కండిషన్స్ అని, మ్యారేజ్ అని, ఇమిగ్రేషన్ అని, మైగ్రేషన్ అని రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కలర్స్, హైట్స్, వెయిట్స్ కాదు, బర్త్ అనేది వైటల్ ఈవెంట్స్. ది సెంట్రల్ మార్టాలిటీ రేట్, ఇది డైరెక్ట్గా మనం ఆల్రెడీ చెప్పాను, కాంపనెంట్స్ ఆఫ్ లైఫ్ టేబుల్ మనము వాటిలో నుంచి తీసుకోవచ్చు. MX అంటే 2QX/2 - QX, 2QS/2 - QX, ఇది ఆన్సర్. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్, ఇది హైదరాబాద్ ఆన్సరు. దీనికి ఏం ఆప్షనో సరిగా ఒకసారి చూసుకోండి మీరు. నాసిక్, పూణే, ముంబై, హైదరాబాద్ను నెట్లో కొట్టినారంటే వచ్చేస్తుంది. హైదరాబాద్ అనుకుంటున్నాను, అది చూడండి. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, ఇది అఫీషియల్ స్టాటిస్టిక్స్లో నుంచి వచ్చింది, 1950లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు కళ్యాణి పబ్లిషర్స్ బుక్లో లాస్ట్లో నీట్గా ఇచ్చున్నారు, అది ఒకసారి చూసుకోండి. ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్ బిఫోర్ ఇండిపెండెన్స్, 1881లో బ్రిటిష్ కాలంలోనే మనకు సెన్సస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. సెన్సస్ అనేది ఇప్పుడు 16 సార్లు ఇది ఈసారి జరిగిందంటే, ఈ 2021లో జరిగిందంటే అది 16వ సెన్సస్ అనమాట. మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ 8 సెన్సస్ జరిగాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 8 సెన్సస్ జరిగాయి. 1881లో ఫస్ట్ సెన్సస్ అనేది స్టార్ట్ అయింది. 1881లో సెన్సస్ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు 1881లోనే. ఆ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఇవన్నీ కూడా మార్పులన్నీ కూడా జరిగాయి. తర్వాత ఇక్కడ ఇది ఏముంది, ఇది ది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాజ్ సెటప్ ఇన్ ది క్యాబినెట్ ఇన్ 1951 అన్నారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏమడిగారు వీళ్ళు ఇక్కడ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. 1950 మీకు దగ్గరగా ఉండేది ఇదే కాబట్టి
1950నే మన ఆన్సర్గా పెట్టుకోండి, ఇంకేది లేదు. అవసరమైతే ఇంకా మీరు ఏమన్నా దీంట్లో చూసేట్టుగా ఉంటే చూడండి. కంప్లీట్ సెన్సస్ ఆన్ యూనిఫామ్ బేసిస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 1881. సిఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 1950లో ఇది స్టార్ట్ అయింది. కాబట్టి మనకు అన్నీ కూడా కవర్ అయిపోయినాయి. సిఎస్ఓ ఇప్పుడు 51లో ఇదైంది అనమాట. ఎన్ఎస్ఎస్ఓ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి మనము ఇప్పుడు ఇంచుమించుగా ఏదో 1-2 క్వశ్చన్లు తప్ప మిగతా 100 క్వశ్చన్స్ మనము కవర్ చేశాము. కానీ ఇవే క్వశ్చన్స్ వస్తాయనుకోకుండా మీరు మొత్తము ఈ రకమైన కాన్సెప్ట్స్ మెటీరియల్ నీట్గా రెడీ చేసుకొని మొత్తం 5 సెమిస్టర్లు పాస్ అయిన వాళ్ళు మాత్రమే 6th సెమిస్టర్ పాస్ అయిన తర్వాత ఎంఎస్సిలోకి అడుగు పెట్టగలుగుతారు. మీరు 5 సెమిస్టర్లు పాస్ అయినారంటే మీకు సబ్జెక్టు ఏదో బేసిక్ అవేర్నెస్ అన్న ఉందనే అర్థం అనమాట. ఒకవేళ లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 ఏళ్ల సిలబస్ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి అందరూ కూడా మంచి మార్కులతో ఫ్యూచర్ బాగా ఉండాలని కోరుకుంటూ, వీలైతే ఇంకొక క్వశ్చన్ పేపర్ కూడా నేను మీకోసమని డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.